శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పూర్వకాలం ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన సదాచార సంపన్నుడు, సత్యవాది. ఆయన ఒకసారి కార్తీక మాసంలో గోదావరి నదిలో స్నానం చేయడానికి బయలుదేరాడు. ఆ గోదావరి తీరంలో ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉండేవారు. ఆ దారిన పోయే వాళ్ళందరినీ చంపుకుని తినేవారు. ఈ బ్రాహ్మణుడు రాగానే ఆయన మీద కూడా దూకి చంపేద్దాం అనుకుంటే ఆయన భయంతో నారాయణ కేశవ జనార్దన రక్షించు అని గట్టిగా అరిచాడు. దాంతో ఆ రాక్షసులు ఆయన వదిలేసి కాళ్ల మీద పడి, మహాత్మా మీరు భగవన్నామస్మరణ చేయగానే మాకు జ్ఞానోదయం అయ్యింది, ఈ రాక్షస జన్మ అనుభవించలేకపోతున్నాం, మమ్మల్ని ఉద్ధరించండి అని ఆయనని వేడుకున్నారు. అప్పుడు ఎవరినైనా మీరు అసలు మీకు ఈ రాక్షస రూపం ఎలా వచ్చింది అని అడిగితే మొదటి రాక్షసుడు చెప్పాడు, పూర్వజన్మలో నేను బ్రాహ్మణుణ్ణి, గొప్ప పండితుణ్ణి, జనాల్ని భయపెట్టి డబ్బు గుంజేవాడిని, ఎవ్వరికి ఏనాడు చిన్నపాటి దానం చేయలేదు, చివరికి ఈ బ్రహ్మరాక్షస జన్మ వచ్చింది అని. రెండో రాక్షసుడు అన్నాడు, నేను కూడా బ్రాహ్మణుణ్ణే, సమస్త శాస్త్రాలు చదువుకున్నా, కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి అన్నం పెట్టలే, వాళ్ళు కదల్లేని స్థితిలో మంచం పైన ఆకలో అంటూ ఏడుస్తుంటే ఎదురుగుండా నేను నా భార్య కూర్చుని పంచభక్ష పరమాన్నాలు భుజించాము, అందుకని ఈ జన్మ వచ్చింది అన్నాడు. ఇంకా మూడో రాక్షసుడు, స్వామి నేను కూడా బ్రాహ్మణుణ్ణే, ఆలయంలో అర్చకుణ్ణి, కానీ స్నానం సంధ్యావందనం దేవతార్చన అవన్నీ విడిచి ఆలయంలో ధూపదీపాలు కూడా చేయకుండా మద్యము మాంసము సేవిస్తూ ఆలయంలో వచ్చిన నిధుల్ని ఉంపుడు గత్తెకి తీసుకెళ్లి ఇచ్చాను, ఇదిగో ఈ రాక్షస జన్మ వచ్చింది అని. 3 పాపం పశ్చాత్తాపడి ఈ జన్మని భరించలేకపోతున్నావు అని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు ఆయన వాళ్ళని తీసుకువెళ్లి సంకల్పం చెప్పించి గోదావరి నదిలో స్నానం చేయిస్తే ఆ 3కి ఆ రాక్షస రూపాలు పోయి ఉత్తమ జన్మలు వచ్చాయి. ఈ కథ కార్తీక పురాణంలోది. ఏం చెప్తుందండి ఈ కథ అంటే, కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే ఎంతటి విశేషమైన ఫలితం వస్తుంది అనేది చెప్తుంది. కుదిరితే మీ ఊళ్ళో కానీ మీ ఊరికి దగ్గరలో కానీ ఎక్కడో అక్కడ నది తప్పకుండా ఉండే ఉంటుంది కదా, వెళ్ళి తప్పకుండా ఏదో ఒక రోజు స్నానం చేయండి. ఇంకా లౌకికంగా చూస్తే కథలో బ్రాహ్మణుడయ్యుండి సదాచారాన్ని విడిచిపెట్టడం, మద్యమాంసాలు సేవించటం, తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోవడం, ఆలయంలో వచ్చే ధనాన్ని దైవానికి కాకుండా సొంతానికి వాడుకోవడం, ఇలాంటి తప్పులు మంది చేస్తూనే ఉంటారు. చూడండి, పాపాలు చేస్తూ ఉంటే ఎవరు చూడట్లేదు కదా అనుకుంటాం, కానీ ప్రకృతి చూస్తూనే ఉంటుంది. తరువాత ఇంతటి ఘోరమైన జన్మలు వస్తాయి. అందుకని అందరూ అప్రమత్తంగా ఉండాలి అని పురాణ కథ చెప్తుంది. శ్రీమాత్రే నమః.